ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బక్రీద్ ముబారక్. బక్రీద్ అనగానే ఫోన్ చేసి రే మామ బిర్యానీ ఆర్డర్ అన్నం కాదు. అసలు బక్రీద్ అంటే ఏంటి, బక్రీద్ హిస్టరీ ఏంటి, అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటారో ఇవన్నీ తెలుసుకుందాం అర్థమయ్యే భాషలో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. ముస్లిమ్స్ చేసుకునే ఫెస్టివల్స్ లో బక్రీద్ కూడా మెయిన్ ఫెస్టివల్. కొన్ని వేల సంవత్సరాల ముందు ఇబ్రాహిం అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారంట. ఈ ఇబ్రాహిం గారికి అయితే కొడుకు కూతుర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదంట. ఇతను ప్రే చెయ్యని రోజే ఉండదంట. అలా ప్రతిరోజు ప్రే చేసిన తర్వాత అతనికి 80 years ఉన్నప్పుడు అతనికి ఒక చిన్న కొడుకు పుట్టారంట. అతని పేరే ఇస్మాయిల్. ఒక రోజు ఇబ్రాహిం కలలో వాళ్ళ కొడుకుని బలిస్తున్నట్టు ఒక కల వస్తుంది. అయితే దేవుడు బలి కోరుతున్నాడు అనుకొని ఇబ్రాహిం అయితే ఒక ఒంటెని బలిస్తాడు. అయితే అదే కళ మళ్ళీ కల్లోకి వచ్చేసరికి అయితే అల్లా వాళ్ళ కొడుకుని బలి కోరుతున్నాడేమో అని చెప్పి ఇస్మాయిల్ కి ఇలా చెప్తాడు, ఇది అల్లా ఆజ్ఞ, నేను నిన్ను ఖచ్చితంగా బలి చేయాలి, అల్లా నా కల్లోకి వచ్చి నిన్ను బలి కోరుతున్నాడు అని చెప్పిందే. ఇస్మాయిల్ ధైర్యంగా సమాధానం ఇచ్చాడంట, అల్లా కోరుకుంటే నా ప్రాణాల కంటే గొప్పది ఇంకేముంటుంది, మీరు ధైర్యంగా నన్ను బలిగా ఇవ్వండి అంటాడు. అని నన్ను బలిగా ఇచ్చేటప్పుడు మీ కళ్ళకు గంతులు వేసుకోండి, నన్ను బలిచ్చే సమయంలో మీకు బాధ కలగకూడదు అంటారంట. అయితే ఇబ్రాహిం కళ్ళకి వాళ్ళ కొడుకు కళ్ళకి గంతులు కప్పేసి బలివ్వడానికి సిద్ధమవుతాడు. ఇంకా ఇబ్రాహిం వాళ్ళ కొడుకుని బలిస్తున్న టైంలో స్వయాన అల్లా అనే తన భక్తికి మెచ్చి ఇస్మాయిల్ ప్లేస్ లో ఒక మేకను పెడతాడంట. కళ్ళకి గంతులు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ కొడుకు ప్లేస్ లో ఒక మేక బలి అయి ఉంటుంది. ఇది బక్రీద్ వెనకాలన్న అసలైన హిస్టరీ. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా బక్రీద్ పండగకి ప్రతి ఒక్కరు మేకనన్నా గొర్రెనన్నా బలిస్తారు. ప్రతి ఇయర్ కుర్బానీ చేసిన దాన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసి ఒక పార్ట్ కంప్లీట్ గా పేద ప్రజలకి, ఒక పార్ట్ కంప్లీట్ గా వాళ్ళ రిలేటివ్స్ కి, ఒక పార్ట్ వాళ్ళు తినడానికి యూజ్ చేసుకుంటారంట. ఇంత గొప్ప చరిత్ర ఉంది బక్రీద్ పండగకి. అండ్ ఈ స్టోరీ అంతా నాకు తెలిసిన స్టోరీ అండ్ మా తాతలు నాకు చెప్పిన స్టోరీ. దీంట్లో నేనేమన్నా తప్పు చెప్పింటే నన్ను క్షమించండి, అలానే ఏం తప్పు చెప్పానో కామెంట్స్ లో రాయండి. ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా స్టోరీ తెలుసుంటే కూడా ఖచ్చితంగా కామెంట్స్ లో రాయండి, నేను పిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. అండ్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి రీల్ షేర్ చేసి వాళ్ళకి కూడా బక్రీద్ అంటే ఏంటో తెలిసేలా చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ పేరుని కామెంట్స్ లో మెన్షన్ చేసి ఈద్ ముబారక్ అని కామెంట్ చేయండి. సో దట్ వాళ్ళకి మీ సైడ్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ప్రతిరోజు నా నుండి మీ దగ్గర రావాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి.